అంటే ఎప్పుడు కూడా మన ధర్మంలో అమ్మవారికి అంత పెద్ద పీట వేసింది సనాతన ధర్మం. అంటే ఈ సదాశివుడికి ఆధారం ఎవరయ్యా అంటే అమ్మవారు. సదాశివుడు అమ్మవారు లేకుండా లేడండి ఎక్కడ. అంటే సదాశివుడు ఏ పని చేయాలన్నా అమ్మవారు ఉండాలి ఆయన ఇంట. అంటే ఆధారభరితంగా ఉంది కాబట్టి ఆమెని వేదిలాగా మన ధర్మం చిత్రీకరిస్తుంది. సరే, ఈ లింగం ఉంది, కింద వేది ఉంది, పైన లింగం ఉంది. ఆ లింగంలో పై భాగంలో ఉంది రుద్రుడు, మధ్య భాగంలో ఉన్నది విష్ణువు, కింది భాగంలో ఉంది బ్రహ్మగారు. ఇది మళ్ళీ క్లారిటీ ఎక్కడ? లింగ పురాణంలో ఈ శ్లోకం. అంటే మనము శివుణ్ణి పూజిస్తే, శివుడికి అభిషేకం చేస్తే ఒక్కరిని మొక్కుతున్నామండి, రుద్రుడిని మొక్కుతున్నాం, విష్ణువుని మొక్కుతున్నాం, బ్రహ్మగారిని మొక్కుతున్నాం, అమ్మవారిని. అంటే శివుడికి అభిషేకం చేస్తే, లింగానికి అభిషేకం చేస్తే 4 దేవతా శక్తుల్ని మనం పూజిస్తున్నాం. దాంట్లో విష్ణువు కూడా ఉన్నాడండి.